హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే వీల్ ఫ్యాక్టరీ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అదేంటంటే మీకు 10th క్లాసు లేదంటే ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. డైరెక్ట్గా మీ 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు జాబ్ ఇస్తారు. కాబట్టి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఎటువంటిది లేదండి. ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మీకు 22 మార్చి వరకు ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా అనేది నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే www.rwf.indianrailways.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము డైరెక్ట్గా ఇక్కడే స్క్రోల్ అవుతూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్. సో ఇక్కడ చూద్దాము మనకేం కావాలో. ఎంగేజ్మెంట్ ఆఫ్ ఏసీటీ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ 1961 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మళ్ళీ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. క్లియర్గా చూద్దాము. అసలు ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్ వీల్ ఫ్యాక్టరీ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇండియన్ రైల్వేస్ సంస్థ అండి. ఇది ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ 1961 అంటున్నారు. అది రైల్ వీల్ ఫ్యాక్టరీ వాళ్ళు అనమాట. డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ సో ఫిట్టరు, మెషినిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్ టర్నరు, సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటరు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్ అంట. సో వివిధ రకాల పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 192 అండి. సో ఇండియాలో ఎవరైనా ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే ఏజ్ లిమిట్, ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అంటే మినిమం 15 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 24 ఇయర్స్ ఉండాలన్నమాట. అది ఎప్పటి వరకు అంటే 23/2 అంటే ఫిబ్రవరి 23, 2024కి మీకు 24 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు, అంటే 24 + 5 యాడ్ చేసుకోవాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు, 24 + 3 యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే ఎంత ఉండాలి అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు విత్ మినిమం 50% మార్క్స్. అంటే మనకి 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండి లేదంటే దాని ఈక్వలెంట్ 50% మార్క్స్ అయితే అగ్రిగేషన్ రావాలన్నమాట. సో వాళ్ళు అండ్ దాంతోపాటు మనకి ఏముండాలి అంటే ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలండి. సో 10th క్లాసు ప్లస్ ఇది ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి వీళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ట్రైనింగ్ అయితే ఇస్తారండి. ఇక్కడ చూడండి, ఫిట్టరు, మెషినిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్ టర్నర్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ విల్ బి ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అంటున్నారు. 1 ఇయర్ ట్రైనింగ్ అయితే మనకి ఇస్తారంటున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అది ఎంత ఉంటుందంటే విల్ బి పెయిడ్ స్టైఫండ్ ఆఫ్ 12,261 రూపీస్ పర్ మంత్ వస్తుందండి. వైల్ ఫర్ సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ స్టైఫండ్ అంటే సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్కేమో 10,899 పర్ మంత్ అయితే పే చేస్తారంటున్నారు వాళ్ళు. 1 ఇయర్ ఉంటుంది కాబట్టి 1 ఇయర్ వరకు కూడా మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేశారండి. అప్లికేషన్స్ ఫార్మాట్ ఎనక్షర్ ఏలో మెన్షన్ చేస్తున్నారు అండ్ ఎనక్షర్ BCDE ఇవి కూడా ఇస్తున్నారు. అవేంటంటే మీకు ఏ ఫామ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలన్నమాట రిలేటెడ్వి. మీకు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే దీనికోసము ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో www.rwf.indianrailways.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో కాదండి, ఇది ఆఫ్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ అనక్షర్ ABCDE అన్నారు కదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాము ఏమేంటో. ఫీజు ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్క్లోజ్ ఎన్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్. ఇప్పుడు మనకి దీనికి ఆఫ్లైన్లో పే చేయాలండి. ఇది కూడా మీకు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో కానీ డిమాండ్ డ్రాఫ్ట్ DD కానీ తీయాలన్నమాట ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్. అది కూడా ఎంతకంటే 100 రూపీస్కి. అది ప్రాసెసింగ్ ఫీ అని చెప్తున్నారు. అది ఇన్ ఫేవర్ ఆఫ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రైల్ వీల్ ఫ్యాక్టరీ
ఇది ఇన్ ఫేవర్ ఆఫ్ పెట్టి మీరు డీడీ కానీ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో కానీ తీయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కనుక ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. సో మిగిలిన వాళ్ళు రిజర్వేషన్ లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం 100 రూపీస్కి డీడీ కానీ పోస్టల్ ఆర్డర్లో కానీ తీయాలన్నమాట. ఇప్పుడు మనం అప్లికేషన్ పంపించాలి కదా, హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని దాంతోపాటు మీరు ఏమేమి పెట్టాలంటే 10th క్లాస్ ఆర్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ సర్టిఫికేట్ అంటున్నారు, అదొకటి పెట్టాలి. విత్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ ఒకటి పెడితే సరిపోతుంది. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఒకటి పెట్టాలండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు అది పెట్టాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 పెట్టాలండి. ఒకటి సేమ్ ఉండాలి, 2 కూడా. ఒకటేమో దాని మీద పేస్ట్ చేయాలి, ఇంకా 2 ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. నెక్స్ట్ మీరు సర్వీస్లో ఉంటే కనుక డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆర్ సర్వీసింగ్ సర్టిఫికేట్ ఫర్ వార్డ్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేయాలన్నమాట. మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 22 మార్చ్ అండి. 22 మార్చ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రింట్ తీసి మీకు ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు చూడండి, అప్లికేషన్ ఫర్ అండర్ గోయింగ్ ట్రైనీ అండర్ ద అప్రెంటిస్ అన్నారు కదా, ఇది కవర్ మీద రాయాలన్నమాట. ఇదంతా ఇక్కడ వరకు రైల్ వీల్ ఫ్యాక్టరీ వరకు కూడా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా మీరు కవర్ పైన ఎన్వెలప్ కవర్ మీద రాసి ఇక్కడ అడ్రస్ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో క్లియర్గా ద అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ పర్సనల్ డిపార్ట్మెంట్ రైల్ వీల్ ఫ్యాక్టరీ యలహంక బెంగళూరు 560064 ఈ అడ్రస్కి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్, ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషను, దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ డీడీ ఇవన్నీ కూడా పెట్టి అడ్రస్కి పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చి 22 మార్చ్ అండి, ఆ లోపు పంపించాలి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు selection of candidates will be made on the basis of merit list prepared based on the percentage of marks obtained by the candidate in 10th class. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదండి, డైరెక్ట్గా మీ మార్క్ లిస్ట్ చూసి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట. 10th క్లాస్ మార్క్ లిస్ట్ని చూసి అది బేస్ చేసుకునే ఉంటుంది. తర్వాత మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా మెయిల్ ఇంటిమేట్ చేస్తారనమాట, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ట్రైనింగ్కి అనేది మీకు మెయిల్ ద్వారా లేదంటే వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎనెక్షర్ ఏ ఏంటో చూద్దామండి ఇక్కడ. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి, దీనికి మనము ఇదంతా కూడా ఫిల్ చేయాలి ప్రింట్ తీసుకొని. ఇక్కడ ఒక పాస్పోర్ట్ ఫోటో అంటించాలి. ఇది పిన్ ఆర్ స్టాపుల్ చేయకూడదు, ఓన్లీ మీరు పేస్ట్ చేయాలన్నమాట అంతే. అండ్ ఇలాంటి ఫొటోసే 2 పెట్టుకొని దాంతోపాటు పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు. తర్వాత ఇక్కడ నేమ్, ట్రేడ్ ఫర్ విచ్ అప్లైడ్ అంటే ఏంటిది, ఫిట్టరా లేకపోతే మెకానిక్ ఇవి ఉన్నాయి కదా, అది రాయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్స్లో, అంటే మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్లు ఎలా ఉందో అలా 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ నేమ్ అది రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ఏ కేటగిరీకి చెందినవారో రాయాలి. ఫిజికల్లీ డిసేబుల్డ్ అయితే ఏంటో మెన్షన్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అన్నారు, ఇక్కడ అడ్రస్ రాయాలి. పిన్ కోడ్, స్టేట్, నేషనాలిటీ, జెండర్, మొబైల్, ఈమెయిల్ ఇవన్నీ కూడా రాయాలి. ఇక్కడ ఏంటంటే మోల్స్, అంటే మీకు ఐడెంటిటీ మార్క్స్ ఉంటాయి కదా, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ సెక్యూర్డ్, పర్సంటేజ్ మార్క్స్ ఇవన్నీ ఇవ్వాలి. ఈ ఎన్టీసీ సర్టిఫికేట్ ఉంది కదా, దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత వచ్చినాయి స్కోర్ అనేది. అలాగే డీడీ తీస్తాం కదా, ఏ బ్యాంక్లో తీశారు, సీరియల్ నెంబర్, డేటు, అమౌంట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసి, అన్నీ ఫిల్ చేసినాక అప్లికేషన్ ఎంక్లోజ్ చేసి డీడీ తీసి ఆ డీడీతో పాటు అన్నీ కూడా ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్ పైన అడ్రస్ రాసి 22 మార్చి లోపు పంపాలండి. అది కూడా రిజిస్టర్ పోస్ట్లో మాత్రమే. మీకు 10th క్లాస్తోనే మంచి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.